ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్కేబీఆర్ డిగ్రీ కళాశాల నందు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక దిగ్గజం అమర్రాజా సంస్థ ఆధ్వర్యంలో జేబీఆర్ మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యువత భావదారిద్ర్యం నుంచి బయటపడి ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు బాసటగా నిలవాలని కోరారు. యువత ఉపాధి లక్ష్యం సేవా దృక్పథంతో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అమర్రాజా సంస్థను స్థాపించి వేల మందికి ఉపాధినిచ్చి ఆదుకుంటున్నారని వివరించారు. అనంతరం మెగా జాబ్ మేళాలో 600 మంది నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా ఎంపికైన 380 మంది ఎమ్మెల్యే జూలకంటి చేతుల మీదుగా కంపెనీ ఎంపిక ధృవపత్రాలను అందుకున్నారు. The esteemed team from Amarraja Company, our distinguished guests, faculty, all to this mega drive organized here. I request, it's my great exciting, your presence here, but a powerful statement of your commitment to the future of our students. ముఖ్యంగా ఈ సందర్భంలో గల్లా జయదేవ్ గారిని ప్రత్యేకంగా సమాజం పట్ల ఈ రాష్ట్రం పట్ల మరి చాలా కాలంగా వారి కుటుంబం రాజకీయాల్లో ఉండి ప్రజల కష్ట సుఖాలని ఆ వెనుకబడిన ప్రాంతంలో ఒక పరిశ్రమని స్థాపించాలి, ఇక్కడ యువతకి ఉపాధి కల్పించాలి అనే ఒక ఆలోచనతోటి వారు మొట్టమొదటిగా అక్కడ మరి అమర్రాజా సంస్థని స్థాపించడం, మరి మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే వారి సంకల్పానికి గత ప్రభుత్వం వేధింపులకి గురి చేయడంతో వారు మరి కొన్ని యూనిట్లని పక్క రాష్ట్రాల్లో పెట్టడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ రాష్ట్రంలో ఒక పరిశ్రమ వస్తే మన రాష్ట్రంలో విద్యార్థులకు యువతకి అవకాశాలు వస్తాయి. అలాంటి పరిస్థితి కూడా లేకుండా జరిగింది. సరే, ఈ రాజకీయాల గురించి ఎక్కువగా ప్రస్తావించను, కానీ మరి అమర్రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒక బ్రాండ్. ఏ ఉద్యోగైనా మనం ఒకరోజు ఒక షర్ట్ వేసుకోవాలంటేనే ఒక బ్రాండెడ్ షర్ట్ కావాలని చెప్పి మీ అందరూ ఒక ప్యాంట్ కొనుక్కోవాలంటే బ్రాండెడ్ కావాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక బ్రాండెడ్ కంపెనీలో మీరు పని చేస్తే మీ భవిష్యత్తుకి మరి ఒక పెద్ద గుర్తింపు అన్నమాట. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. చిన్నగా పెద్దగా అనేది కాదు, మీరు ఒక ఉద్యోగం చేస్తూ మీ అనుభవంతో మరిన్ని అవకాశాలు పొందగలుగుతారు. మీరు ఇక్కడే ఉంటే బావిలో కప్పల్లాగానే మిగిలిపోతారు. మరి అమర్రాజా బ్యాటరీస్ మరి మొదటి అడుగు ఇందాక సార్ చూపించారు. మొదటి అడుగు ఒక బీడు భూమిని చూపించి అక్కడ ఒక చిన్న షెడ్తో ప్రారంభమైన అమర్రాజా బ్యాటరీ ఈరోజు అంచెలంచెలుగా పెరిగింది అంటే కృషి, పట్టుదల, డెడికేషన్.
ఇవన్నీ కూడా ఈ వయసులో మీరు కష్టపడే వయసు, మీ భవిష్యత్తుకు బాటలు వేసుకునే వయసు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోవాలి. మరి ఒక గొప్ప కంపెనీలో మీకు అవకాశం వచ్చినప్పుడు మీ స్కిల్ కానీ మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. అలాగే ఒక అనుభవాన్ని మీరు పొందుతారు. అలాగే కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. మీకు మీ నడవడిక మరి యాజమాన్యం గుర్తించినప్పుడు మీకు మరింత మెరుగైన అవకాశాలు కూడా లభిస్తాయి. యువతకి నిజంగా అవసరమైన వాళ్ళు అయినా కనీసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ రాజకీయాలు లేవు సోదరులరా. మీరు ఏ పార్టీ వారని చెప్పి కూడా నేను ఎప్పుడు అడగట్లేదు. కేవలం ఈ ప్రాంత యువత బాగా నిరాశ నిస్పృహలో ఉన్నోళ్ళైనా సరే కనీసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళు జీవితాల్లో ముందుకు పోవాలనే ఒక సదుద్దేశంతో మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒక సందర్భంలో గల్లా జయదేవ్ గారు గుంటూరులో ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు చెప్పినప్పుడు మా వాళ్ళని కలవండి అని కూడా వారు చెప్పడం జరిగింది. మా వాళ్ళ నంబర్ తీసుకొని ఫోన్ చేయండి, మా వాళ్ళు వచ్చి కలుస్తారని చెప్పడం వారు జరిగింది. మరి అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ని మరి ప్రముఖ పారిశ్రామిక వారి కలిసి కూడా స్కూల్స్ అలాగే హాస్పిటల్స్ డెవలప్మెంట్కి వారి సహకారాన్ని కోరే ప్రయత్నం కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి నిమిషం మరి పల్నాడు అభివృద్ధి కోసమే పనిచేస్తానని చెప్పి ఈ పల్నాడుని గతం కన్నా భిన్నంగా మరో 4 సంవత్సరాలు చూపిస్తామని చెప్పి ఆ రోజు మీ అందరికీ చాలా వాగ్దానాలు చేశారు ఈ రాజకీయ నాయకులు తప్పించుకుంటారు. ఆ రోజు మనం చేసిన వాగ్దానాల్లో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్స్ ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా మరి పూర్తి చేస్తాం. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో రూరల్ మొత్తానికి కూడా 900 కోట్ల రూపాయలు, అంటే సుమారు జిఎస్టీ మిగతా సేమ్ పోయినా కానీ 600 చిల్లర కోట్లతోటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ అందించేదానికి అతి త్వరలోనే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అలాగే మాచర్ల పట్టణానికి అమృత్ స్కీమ్ ద్వారా మరి 100 కోట్ల రూపాయలతోటి పట్టణంలో కూడా మంచినీళ్ళు అందించబోతున్నాం. క్లిష్టమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో 75 ఏళ్ల వయసులో ఎంతో చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్ర అభివృద్ధికి అంకితమై మరి పనిచేస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా పనిచేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఓకే ये शारोन पेस, जी मौनिका, टी मेहरून, टी नागवास। ఓకే సార్, రెడీ చూడండి సార్. దయచేసి తమ్ముళ్ళందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఒక్క 2 సంవత్సరాలు కష్టపడితే మీ జీవితాల్లో మలుపు తిరుగుతాయి.
ఎప్పుడు కూడా మనం తల్లిదండ్రులకి భారంగా ఉన్నామనే భావం కలగకూడదు. తల్లిదండ్రులకు కూడా వీడిని భరించలేకపోతున్నాం, చదువుపోయిన ఫీలింగ్ కూడా కలగకూడదు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారంటే ఆడబిడ్డలు పంపించడానికి భయపడాల్సిన అవసరం లేదు. అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.